రాజమౌళి ఎంతో గొప్ప దర్శకుడు, ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఎలాంటి హీరో అయినా తన దర్శకత్వంలో సినిమా చేస్తే స్టార్డమ్ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథలో ఎంతో బలం ఉంటుంది. అంతకు మించి ఆ కథను స్క్రీన్ మీద ఆవిష్కరించే విధానం, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ అద్భుతంగా ఉంటాయి. అందువల్ల ఆయన దర్శకత్వంలో చేసిన హీరోలకు స్టార్డమ్ వస్తుంది. ఇంకొక విషయం, ఆయన సినిమాల్లో హీరో లేకుండా కూడా సినిమాను హిట్ కొట్టించగల సత్తా ఉన్న దర్శకుడు మన రాజమౌళి. మరి ఆయన గత కొంతకాలంగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఎవరు అందుకోలేని రికార్డులను సృష్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలతోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. మన తెలుగులో ఎంతో టాలెంట్ ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. వారితో ఒక్క సినిమా కూడా చేయలేదు. మన తెలుగులో టాలెంట్, ఫేస్లో గ్లామర్, మంచి ఫిజిక్, రాజమౌళి సినిమాకు సూట్ అయ్యే ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. విజయ్ దేవరకొండ ఇప్పుడున్న హీరోలో ది బెస్ట్ హీరో. ఈయన మంచి నటుడు, మంచి పర్సనాలిటీ, హైటు, మంచి ఫిజిక్ ఉన్న హీరో. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి చిత్రాల్లో ఎంతో అద్భుతంగా నటించాడు. ఇలాంటి హీరో రాజమౌళి తన సినిమాల్లో హీరోగా పెట్టి చేస్తే విజయ్ స్టార్డమ్ మరింత పెరుగుతుంది. మరెందుకో ఈ హీరోతో రాజమౌళి జతకట్టలేదు. అదే విధంగా రాజమౌళి సినిమాలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే మరో హీరో రామ్. ఈ హీరో 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కష్టపడుతున్న కెరీర్ లో సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. రామ్ ఎంతో ఎనర్జెటిక్ గా యాక్ట్ చేస్తాడు. ఫేస్ లో గ్లామర్, బాడీ ఫిట్నెస్, డాన్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటాయి. ఈ హీరోని రాజమౌళి సినిమాల్లో హీరోగా పెట్టి తీయొచ్చు కదా. రామ్ ఫస్ట్ సినిమా దేవదాస్. అది ఫస్ట్ సినిమాలో ఉందా? 10-15 సినిమాల అనుభవం ఉన్న హీరోలా ఎంతో ఈజీతో చేశాడు. ఈ హీరో కూడా రాజమౌళి సినిమాలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. రాజమౌళి సినిమాలకు సూట్ అయ్యే మరో హీరో మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ఫేస్ లో గ్లామర్, మంచి ఫిజిక్, 6 అడుగుల 4 అంగుళాల హైట్, ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే టాలెంట్ ఉన్న హీరో. ఈయనతో రాజమౌళి ఎలాంటి సినిమానైనా చేయవచ్చు. ఛత్రపతి సినిమా లాంటి సినిమా వరుణ్ తేజ్ తో రాజమౌళి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకో మరి రాజమౌళి ఈ హీరోతో ఒక్క సినిమా కూడా చేయలేదు. నేను ఇదంతా చెబుతున్నది రాజమౌళిని విమర్శించాలని కాదు. ఇంత మంచి హీరోలు తెలుగులో ఉన్నారు. వీరితో కూడా సినిమా చేస్తే బాగుంటుంది కదా అని నా ఆశ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో రాజమౌళి దాకా చేరేలా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో బూస్టింగ్ గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.